నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామానికి చెందిన దువ్వూరి సాంబయ్య అనే రైతు దేశభక్తి గీతాలతో ప్రజల్ని చైతన్యపరుస్తున్నాడు. అప్పుడప్పుడు గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గాని ఇతర కార్యక్రమాలలో ఇలా పాటలు పాడుతూ ప్రజలను అలర్ట్ చేస్తున్నాడు. తాజాగా అటవీ సంరక్షణ మీద ఆయన పాడిన పాట అందరినీ ఆకర్షిస్తుంది. వృద్ధ వయసు వచ్చినా ఇప్పటికీ వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవడం విశేషం. అడవులలో అందమైన తడవులు అదిగో కారడవులలో పెద్ద పెద్ద కొండలలో దట్టమైన అడవులలో నారెవ్వరు వేసినారు నీరెవ్వరు పోసినారు చెట్లు నరికేవారు ఎవరు నరికించేవారు ఎవరు ఎడ్లు కంచెమెయ్యవచ్చు కంచెసేను మేసినాక ఆపేవారు ఎవరు ఆదరించేవారెవ్వరు నిలువ నీడ లేదు కదా తాగునీరు అసలు లేదు చెట్లుంటేనే వర్షముండు వర్షముంటే నీరుండును చెట్టులో చెట్టునై ఆకులో ఆకునై నిరునేత చిగురునై ఈ అడవి సాగిపోనా ఇచ్చటనే రాలిపోనా వెళ్ళిపోవాలా మరి నేను ఈయన ఆ చెట్టుతో నేను ఈయన పడిపోవాలా కాలిపోవాలి ఈయన ఏమన్నా పరివారణ గురించి ఏమి గవర్నమెంట్ ఏమి దాని మీద అవగాహన చూపిస్తున్నది చెట్లు జై జై చెట్లు పెంచాల పచ్చ మొలకలు పెట్టి కైకిలు పెట్టి మొలకలు పెంచబట్టి ఆ కొట్టిమేతకు చెట్లు అన్ని గురి అయిపోతున్నాయి. ఆ కొట్టిమేత గురి అయిన చెట్లతోని పచ్చి చెట్లు ఖరాబ్ అయిపోతున్నాయి. గవర్నమెంట్ ఉపాధి హామీ ద్వారా ఇప్పటికైనా ఆ కట్టెలను తెచ్చి కుప్పలు పెడితే మంచి చెట్లలో కట్టెలు పనిచేస్తాయి. అడవి ఖరాబ్ కాదు. ఈ ఎండిపోయిన చెట్టుతో పచ్చి చెట్లు ఎండిపోతున్నది.